అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, మే 16న అమావాస్య, వైశాఖ అమావాస్య. ముఖ్యంగా ఆ రోజు శని జయంతి ఉంది, పైగా శనివారం కలిసి వచ్చింది. చాలా వరకు అమావాస్య రోజు చాలా పరిహారాలు చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఆ రోజు శని జయంతి శనివారంతో వచ్చింది కాబట్టి కొన్ని రాశుల వారికి ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని బాధపడుతున్నారు. మరి ఎలాంటి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా మనకి అమావాస్య శనివారం అనేది కామన్గా వస్తూ ఉంటుంది. కామన్గా వస్తుంటుంది. సరే, ఈసారి విశేషంగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి శనివారం అమావాస్య రావడం అనేది కొంత మనకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. సో యాక్చువల్గా మనకి పుష్యమి నక్షత్రంతో కనుక శనివారం వస్తే ఇంకా విశేషం, అద్భుతం రోజు. అలాగే పుష్యమి నక్షత్రం రోజున మనము శనీశ్వరుడికి పూజ చేసుకోవడం, జపం చేయించుకోవడం ఇంకా విశేషం. అలాగే మనకి ఇలాంటి ప్రత్యేక రోజులలో శనివారము, అలాగే అమావాస్య, పుష్యమి నక్షత్రం వస్తే ఇంకా విశేషం. అద్భుతమైనటువంటి శనీశ్వరుడి యొక్క, అందరూ శనీశ్వరుడు అంటారు, శని ఈశ్వరుడు కాదు, శనీశ్వరుడు, నిదానంగా కదిలేవాడు. శని చరుడు అంటే మందచరుడు అని అర్థం, అంటే నిదానంగా నడిచేవాడు. ఆయన మూమెంట్ స్లో, డెడ్ స్లో ఉంటాడు ఆయన. కాబట్టి ఈ శనీశ్వరుడికి చేసేటువంటి పూజలు అనేది ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజున ముఖ్యంగా నేను చాలామంది చెప్పేది ఒకటే విషయం, నిజం మిమ్మల్ని మూఢనమ్మకంలోకి తీసుకెళ్తున్నాను, మూఢాచారాలు ఇవన్నీ చేస్తున్నారు, మీరు బ్రాహ్మణులు పబ్బం గడుపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు, అసలు అవన్నీ లేవు అని చెప్పేటువంటి అనామక దౌర్భాగ్యులు ఉన్నటువంటి దేశంలో ఉన్నాం మనం. అంటే తయారైపోయారు అటువంటి వాళ్ళు. సో వాళ్ళ ఇతర మతాల్లో చేసేటువంటి పనులన్నీ కూడా సైంటిఫిక్ రీజన్. వాళ్ళ కాలమే నీళ్ళు పోస్తారు, ఆ కాలమే నీళ్ళని ఒక తాగుతుంటాడు. మా ఇస్లాం మతంలో ఇది ఉందని ఒకడు అంటాడు. ఒకడు చేసేదో నీళ్ళు తీసుకొస్తాడు, నీళ్ళు తల్లుతాడు, నీళ్ళు తల్లిన తర్వాత అది మాకు పవిత్రమైన నీళ్లు, మా పవిత్ర జలం అంటాడు. అదే నేను గోదావరి నీళ్లు, నేను పుష్కరంలో నీళ్ళు తీసుకొచ్చేసి నేను పుష్కరాలకు వెళ్ళి తీసుకొస్తే ఇదంతా ఏం ట్రాష్ మీద అని చెప్పే వాళ్ళు దౌర్భాగ్యులు ఉంటారు. ఈ మతాల వల్ల మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకుండా. ఈ క్రాస్ రాజు లాంటోడు, ఆ పుంచె మేలయ్యలు చాలా మంది ఉంటారు. ఇదంతా తప్పుగా మాడుతుంటారు. ఎందుకంటారంటే నేను టిట్ ఫర్ టాట్, నా ధర్మం గురించి నువ్వు వేలితే మాట్లాడుకు, నీ తెలవనప్పుడు మూసుకొని కూర్చో, నా నీళ్ళ పవిత్రమైనవి, దట్స్ ఆల్. అది దాని పేరు తీర్థం. మేము తీసుకుని తీర్థం, అది పవిత్రం కాదు, మాకు తీర్థము అంటే సర్వదేవతామయమైనటువంటి ఆ యొక్క నదిలో ఉంటారు కాబట్టి వాళ్ళు కాళ్ళు వెళ్ళినటువంటి నీళ్లు మాకు తీర్థం లాంటిదే. పాదోదకం, సర్వదేవతా పాదోదకం నాకున్నటువంటి పుష్కర తీర్థం. అది నువ్వు ఓడినా చెప్పడా నాకు, నీకెందుకు రా విషయంలో. కాబట్టి అటువంటి తీర్థమైనటువంటి స్థానంలో కనుక మనం ఆ తీర్థాన్ని పుచ్చుకున్నా, ఇప్పుడు ఎందుకు వచ్చంటే మూఢనమ్మకం కాదు, కొంతమందికి చేతబడి లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఉన్నాయా గురుగారు అంటే 30% ఉంది అంటే ఆ 30% వరకు చేయొచ్చు, వాడికి 100% చేయలేడు వాడు. ఆ 30%లో చేసిన వాడికి రివర్స్ కొడుతుంది అది గ్యారంటీగా. బికాజ్ ఆ మంత్రాలు, ఆ బీజాక్షరాలు ఇప్పుడు లేవు పూర్తిగా. కొంతమంది అప్పట్లో ఎందుకుంది స్వామి నెగిటివ్ ఎందుకంటే, మరి ఇప్పుడు అణ్వాయుధాలు ఎందుకున్నాయమ్మా? అవసరం ఉంది అణ్వాయుధాలు మనకి? ఏమన్నా భారతదేశంలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి. ఎందుకున్నాయి అణ్వాయుధాలు? తెలుసు, అందరికి డేంజర్ తెలుసు కదా ఎందుకున్నాయి అవి, వాటి అవసరం ఏంటి? అందరికి శాంతికి పర్వం, శాంతి కపోతాలు అందరూ అని చెప్తుంటారుగా, యుద్ధాలు ఆపేద్దాం ఉంటారు. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఆధిపత్యం కోసం. ఎవడైనా మన మీదకి వస్తే ఆపద సమయంలో వాటి వినియోగించడానికి, అంతే కదా, ఇంకా వేదాన్ని కాదుగా. పక్కని చెప్పేసి పక్క పాకిస్తాన్ అణ్వాయుధం బాంబు వేయంగా మన మీదికి వాడు వస్తే మనం తోక దాడిస్తే తోక కట్ చేస్తాం, అంది తోక కట్ చేస్తాం, అవసరం అయితే పిక్క కట్ చేస్తాం మనం. అది మన దేశానికి ఉన్నటువంటి గంభీరమైనటువంటి రామతంత్రం, అది మనది. అటువంటి తంత్రంలో మనం ఉన్నాం కాబట్టి అవసరార్థం అటువంటి ఆయుధాలను ఉపయోగిస్తాం మనం. అలాగే ఒకప్పుడు మంత్రాల్లో, వేదం అనేటువంటి మంత్రాలు, దైవ ప్రార్థనలు, దేవుని యొక్క మహిమలు తెలుసుకోవడానికి, దేవుణ్ణి మనం ఉపాసన చేసుకోవడానికి, మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి, మన బుద్ధిని వికాసానికి, ధనయోగానికి, సంతానానికి పూజలు చేసుకుంటాం మనం. అది దైవ సమయ పూజలు ఉంటాయి. అలాగే నెగిటివ్ నుంచి బయటపడడానికి, చెడ్డ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇటువంటి చేతబడిన మంత్రాలు ఉండేవి. రాముడు అంటే రావణుడు ఉన్నాడుగా, ఉన్నాడు. మరి మంచి ఉందన్నప్పుడు చెడు కూడా ఉంటుందిగా. భారతం ఉన్నప్పుడు చెడ్డ గంధాలు ఎందుకుండవు? తప్పకుండా ఉంటాయిగా. అటువంటి మంత్రం, ఇప్పుడు నిప్పు లేదు పొగరాదు కదా, అటువంటి మంత్రాలున్నాయి కాబట్టి చేసే వాళ్ళప్పుడు ఉండేవాళ్ళు. సో దీనికి ఒక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మీరు యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు మంచి రచయిత. ఆయన కూడా కాస్త అంటే పూర్తిగా దేవుణ్ణి ఏమి నమ్మడు ఆయన. అలానే దైవం అంటే కోపం లేదు ఆయనకి. ఆయన నాస్తికుడేం కాదు అని చెప్పేసి విపరీతంగా నమ్మడు. జస్ట్ ఓకే రైట్, నమస్కారం చేసుకున్నారు, నో ప్రాబ్లం అంటాడు. అటువంటి వ్యక్తి ఒక నవల రాశాడు మీకు. ఆ నవల పేరు తులసి దళం. మీరు ఏదైనా వీలుంటే మీరు రాత్రిపూట లైట్ ఆఫ్ చేసి చిన్న లాచి పెట్టుకుని ఆ పుస్తకం చదవండి. ఆ మరణాలు వచ్చేసి నాకేం భయం కాలేదండి, హ్యాపీగా అని చెప్తే మీకు నేను తలకు 1000 రూపాయలు ఇస్తాను. మీకు నేను 1000 రూపాయలు ఇస్తాను మీకు నేను. ఆ తులసి దళం నవల మీరు చీకట్లో చిన్న లైట్ పెట్టుకుని చదవండి.
చీకట్లో లైట్ మీకు టార్చ్. టార్చ్ ఉంటుంది కదా, మనకి టేబుల్ లైట్ ఉంటుంది కదా, అది పెట్టుకొని చదవండి. మర్నాడు వచ్చేసి నాకేం భయం కాదండి, అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తే మీకు 1000 రూపాయలు స్పాట్లో ఇచ్చేస్తాను మీకు నేను. అంటే భయం అవుతుందా? భయం కాదు, పక్కనే ఉందేమో అనిపిస్తుంది మీకు కాశ్మీర. చదువుతుంటే మనం అక్షరాలు చదువుతుంటాం మనం. ఇంకోటి దమ్ము కొట్టేవాడికి దమ్ము కొట్టాలని, మందు కొట్టేవాడికి మందు కొట్టాలనేటువంటి ఆపత్రం ఉంటుందో, మీరు చదవడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ లైన్ చదువుదాం చదువు అనిపిస్తుంటుంది. గుండె మీకు 110 వండలు కొట్టుకుంటుంది. అలా ఉంటుంది నవల. అది దాని పేరు తులసి దళ నవల పేరు. దాంట్లో ఒక పేరు రాశాడు. నేను ప్రత్యక్షంగా నేను ఒక కాద్రా అనేటువంటి ఒక ఏదో బీహార్లో గ్రామానికి వెళ్ళాను, అక్కడ ప్రత్యక్షంగా చూశాను రాశాడు ఆయన. ఈ చేసేటువంటి చేతుబడి చేసే విధాన్ని చూశాను అక్కడ నేను. ఖాల్సా అనేటువంటి వ్యక్తులు అందులో పాత్రలు రాశాడు ఆయన. ఖాద్రా అనే వ్యక్తిని రాశాడు. అది ఖాద్రా అంటే ఇస్లాం చెప్పుకోండి, ఆ వ్యక్తి పేరు ఖాద్రా. సో ఇలా ఆ నవలలో ఉన్నటువంటి విషయంలో స్పష్టంగా రాశాడు. నేను వెళ్ళాను, చేస్తే అక్కడ జరుగుతుంది చూశాను. జరగకుండా అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, అంటే నేటి సమాజానికి అర్థం కావాలి కాబట్టి. ఈ నెల వచ్చి కూడా నాకు తెలిసి ఐ థింక్ 1998, 1987, 88 మధ్యలో ఈ నవల ఉందనుకుంటా నేను. అప్పుడు వెళ్ళాను మేము, మా అక్కడిద్దరు చదివా ఆ నవల. గుండె అయిపోయింది మా ఇద్దరికి. రెంట్ తెచ్చుకునే వాళ్ళు, పుస్తకాలు అద్దెకిచ్చేవాళ్ళు. అప్పుడు పావుల ₹10 అద్దెకిచ్చేవాళ్ళు. రెంట్కి ఇచ్చేవాళ్ళు, నవలు రెంట్కి ఇస్తారు. అట్లా మేము తెచ్చుకునేవాళ్ళం పక్కన. అది చదివినప్పుడు మాకు గుండె అయిపోయింది. మాకు సినిమా చూసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమా అది, దాంట్లో 10% చూపించారు అంతే సినిమాని. కాశ్మీర్ చూస్తుంటే ఆయన రాసే ప్రతి పదం కూడా పట్ శబ్దం రావడం, గుండె అయిపోతుంది. అంటే నిప్పులు కాదు, పట్ మన శబ్దం. ఇంట్రెస్ట్ కూడా వస్తుంటది చదవాలి. ఆ నవల్లో ఉంది. దాంట్లో స్పష్టంగా ఉంది, ఒక పేరు రాశాడు. నేను వెళ్ళాను చూసి రాశాడు. ఎందుకు చెప్తానంటే మెన్షన్ చేస్తున్నాను మీకు దాన్ని. ఎస్, అలాంటి చేతబడి చేసే వాళ్ళు ఉంటారు. అలా చేతబడి చేసే వాళ్ళ నుంచి మనం కాపాడుకోవడానికి ఇలాంటి శనివారంతో ఉన్న అమావాస్యలు, పుష్యమిని ఇంకా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవడైతే చెడు చేశాడో వాడికి మనం రివర్స్ కొట్టవచ్చు. రివర్స్ అంటే వానికి మనం చేతబడి చేయం మనం. ఆ రోజు మనం కూర్చొని హనుమంతుడి హోమం, మన గత ఎపిసోడ్ చెప్పుకున్నాం హనుమత్ జయంతి గురించి. హనుమంతుడి హోమం చేసుకోవడము, మణిసూక్త హోమం చేసుకోవడము, సుదర్శన హోమం చేసుకోవడము, లేదా భగళాముఖి హోమం చేసుకోవడం. అదే చేయబోతున్నాం. రేపు 16వ తారీఖు మేము ఒక దేవాలయంలో చేయబోతున్నాం. అంటే ఎండు మిరపకాయలతో చేస్తాం మేము భగళాముఖి హోమం. ఆ హోమం చేసుకునే వాడికి ఇవన్నీ కూడా రివర్స్ వాళ్ళకి కొట్టే అవకాశం. సంతానం లేని వారికి సంతాన యోగం కలగడం. అంటే అలాగే మనకి ఉద్యోగంలో ఒత్తిడిన వాళ్ళకి ఉద్యోగం ఒత్తిడి ఎందుకు ఉంటుంది? మనం పని చేస్తున్నా పై అధికారి ఎవడో ఉంటాడు, వాడు ఈ పని చేయలే, ఈ పని చేయి, ఈ 2 ఫైల్స్ లేవు, ఈ ఫైల్ కంప్లీట్ చేసేయి, లేదంటే ఈ సిస్టంలో మొత్తం కంప్లీట్ చేయాలి, నువ్వు ఈ టికెట్ ఇష్యూ వచ్చింది నువ్వు చెయ్యి. సార్ నా టైం అయిపోయింది సార్, వెళ్ళిపోతున్నా అంటే ఏం టైం అయిపోయింది, ఉంటావు ఉద్యోగంలో వెళ్ళిపోతావా అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అంటే పై అధికారుల ఒత్తిడి కావచ్చు, 3 పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, 3 ఇంకో అందరికి వెళ్తాడు, ఈవిడ ఇంకో అందరికి వెళ్తుంది. ఈ రకమైనటువంటి అక్రమ సంబంధాల నుంచి బయటపడడానికి, పిల్లల విషయంలో విద్యా సంపత్తి కొరకు ఇటువంటి సమయంలో మనం చేసుకున్నటువంటి అమావాస్య శనివార హోమాలు అనేవి శనేశ్వరుడిని యొక్క ప్రభావం తగ్గించుకోవచ్చు. అలాగే గ్రహస్థితిని మనం అనుకూలంగా మార్చుకునే అవకాశం, ఆ రోజు చేసేటువంటి హోమాలకి మనకి ప్రయోజనం బాగా ఉంటుంది. అంటే చెడు నుంచి, దుష్ట ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఆర్థిక నష్టం నుంచి బయటపడడానికి, లాభాన్ని పొందడానికి, సుఖాన్ని పొందడానికి మనం తప్పకుండా అటువంటి అమావాస్యల్ని వినియోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశం 16వ తేదీ, మే 16వ తేదీ అది మీరు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ప్రత్యేకంగా శనివారం కాబట్టి శనేశ్వరుడి యొక్క హోమాన్ని చేసుకుంటే కూడా మీకు మంచి ధన ప్రాప్తి కూడా ఉంటుంది. జన్మజాతకున్నటువంటి శనేశ్వర గ్రహ పీడా పరిహారం, ముఖ్యంగా మీన రాశి వారికి ఏలినాటి శని, మేషరాశి వారికి వ్యయ శని, అలాగే కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది, సింహరాశి వారికి అష్టమ శని ఉంటుంది, అలాగే మనకి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది. అలాగే కొంతమందికి ఈ గురుడు కూడా రేపు జూన్ 2వ తేదీ నుంచి, వచ్చే 2వ తేదీ నుంచి గురుడు కొంతమందికి అష్టమంలోకి వెళ్తున్నాడు. ఎవరికి? ఉదాహరణకి ధనుసు రాశి వారికి అష్టమ గురుడు అవుతున్నాడు, అంటే మిథునం నుంచి కర్కాటకలో వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం మీకు అష్టమ గురుడు కూడా వెళ్ళిపోతున్నాడు, అంటే అష్టమంలోకి వెళ్తున్నాడు ఆయన. ఆ టైంలో మీకు ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ ధనుసు రాశి తప్పకుండా చేసుకుంటే ఇంకా మంచిది. సో ముందుగానే చేసుకుంటే మంచిది. అలాగే కుంభరాశి వారి షష్టమంలోకి వస్తున్నాడు ఏదో గురుడు, ఆల్రెడీ వెళ్ళాడు శని, షష్టమ గురుడు, ఇది కొంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కుంభరాశి వారు చేసుకోవాలని ప్రయత్నం చేయాలి. అలాగే మరి సింహరాశి వారికి ఆల్రెడీ వీరికి అష్టమ శని, 12కి గురుడు వస్తున్నాడు, అంటే ఈ 3 రాశులకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కుంభము, ధనస్సు, సింహరాశి వారికి జూన్ 2 తర్వాత తన చాలా ఎఫెక్టెడ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇటువంటి సమయంలో కనుక సామూహికంగా అయినా సరే ఇటువంటి హోమాలు కానీ ఏదైనా చేసుకున్నా, లక్ష్మీ హోమం చేసుకున్నా, నవగ్రహాల హోమం చేసుకున్నా, జన్మజాతకున్నటువంటి దశాంతర్దశల హోమం చేసుకున్నా ఇటువంటి మీకు చాలా యూటిలైజ్ అవుతాయి. అంటే 3 ఫలితాన్ని ఇస్తుంది. నార్మల్గా చేసుకున్నటువంటి హోమం కన్నా ఆ రోజు చేసేటువంటి పూజలు కానీ, పునస్కారాలు కానీ, హోమం కానీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా 3 ఫలితాన్ని కలిగిస్తాయి. సో యాక్చువల్గా మనం సింగిల్గా చేసుకోవాలి. సింగిల్గా చేసుకుంటే ఈ బగళాముఖి హోమం ఇట్లాంటి చేసుకుంటే 50,000 60,000 అవుతుంది. సామూహికంగా చేసుకున్నాం అనుకో 3-4 వేలు అయిపోతుంది.
కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మీకు ఆ శనైశ్వరుడు ఇతర గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా మనకి పాజిటివ్గా మారడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు చాలా వరకు అంటుంటారు దాన ధర్మాలు చేసినా ఏలినాటి శని వీటి ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం వరకు నిరంతరం అవుతుందని. ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చుకోవచ్చు అంటే ఈ రోజు మీరు తప్పకుండా నల్ల నువ్వులు దానం ఇవ్వడం మంచిది, బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వడం మంచిది. అలాగే ఇనుప మూకుడు ఉంటుంది, అంటే దాన్ని తెలంగాణలో బాండ్లీ అంటారు, బాండ్లీ లేదంటే మూకుడు అంటారు దాన్ని. ఆ బాండ్లీని కనుక మనం దానం ఇచ్చిన, ఇంకా వీలైతే బాండిలో నూనె పోసి అలాగే కిస్తల్లో ఉప్పు వేసి ఆ యొక్క దాన్ని ఇచ్చినా సరే ఇంకా మంచిది. కానీ తీసుకోవడానికి బ్రాహ్మణుడు ఖచ్చితంగా మీకు 25,000 అడుగుతాడు. అంటే వీళ్ళ శని వాళ్ళ తప్పకుండా ఉంటుంది, పాస్ అవుతుంది కదా, తప్పకుండా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. వాడు తీసుకుంటుంది ఎందుకు అన్ని వేలు ఎందుకు ఇవ్వాలండి దానం? ఏదైనా నెయ్యి నీకు ఇచ్చిన నెయ్యి తింటావుగా, బాండ్లీ వాడుకుంటావుగా, మూకుడు వాడుకుంటావుగా, ఉప్పు వాడుకుంటావు కదా, ఇస్తరా కూడా వాడుకుంటావు కదా, అన్ని బాపడు దొప్పడానికి అన్ని. మరి నువ్వు తీసుకోరాదు, నేను ఇస్తా నీకు, నేను ఇస్తా తీసుకోరాదు. సరే అదే 20,000 నీకు ఇస్తా తీసుకో, నిలబడి చూద్దాం మరి, మంత్రం చెప్పి నీ కాళ్ళు నీకు ఇస్తా తీసుకో సార్ నువ్వు చూద్దాం మరి. అంటే ఆ ఎఫెక్ట్ అంతా కూడా పాస్ అయిపోతుంది కదా. వీడు కంటిన్యూగా 10 రోజులు కూర్చొని జపం చేసుకోవాలి. 10 రోజులు ఎక్కడ బయటికి పోవడానికి లేదు. వీడు కనీసం వాడు 1,00,000 జపం చేసుకోవాలి, గాయత్రి జపం 1,00,000 గాయత్రి జపం చేసుకోవాలి. చేసుకుంటే కానీ ఆ ప్రభావం వీడి తగ్గదు. ఇచ్చిన వాడికి శనేశ్వర ప్రభావం వాడికి వెళ్ళిపోతుంది, వీడికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వీడు 1,00,000 గాయత్రి జపం చేసుకుంటే కానీ వీడికి శనేశ్వర గ్రహ ప్రాబ్లం తగ్గదు. వీడికి 10 రోజులు పోవాలి. వీడికి తీసుకున్నాడు బ్రాహ్మణ సరిగ్గా లేడు. ఇప్పుడు తీసుకునేవాడు తాగుబోతూ ఉన్నాడు, తిండిపోతూ ఉన్నాడు, బొక్కలు తింటున్నాడు, దమ్ము కొడుతున్నాడు, మందు కొడుతున్నాడు, ఈ దౌర్భాగ్యంగా ఉన్నాడు. కాబట్టి వీడికి తీసుకునే వాళ్ళు 25,000 తీసుకుని బాగుంటున్నా, జపం చేసుకుంటాడు, చేసుకోవట్లా. వీడు దౌర్భాగ్య పనులు వీడు చేయడం మొదలెట్టాడు. ఇదేంటే నేను పాస్ అవుతుంది, నీకున్న వాళ్ళు వీనికి వచ్చేస్తున్నాయి, వీడికి కూడా మంచి అలవాటు వానికి వెళ్తున్నాయి. అందుకే వాళ్ళు మంచి వాళ్ళుగా దైవభక్తి ఎక్కుంటున్నారు, వీళ్ళు నాశనం అవుతున్నారు. బ్రాహ్మణులు కూడా సావాస దోషం గుణాభవంతు. వీడు జపం చేసుకుంటే ఆ ప్రభావం వీనుకున్నదిగా. ఇచ్చినోడు మంచిగా అవుతాడు, తీసుకున్నాడు మంచిగా ఉండడానికి వీడు జపం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు జపం చేసుకోవడం లేదో నీకు వాడి అలవాట్ల వాడి లక్షణాన్ని వెనుకొచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మంచి కూడా వస్తాయి కొన్ని. కానీ ఎక్కువ ఎఫెక్ట్ ఏముంది అక్కడ? మద్యం మాంసం మధు వాళ్ళకి ఎక్కువ ఉంటుందిగా, వాడు వీడికి అలవాటు వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. దానివల్ల వీడు నాశనం అయి కూర్చుంటున్నాడు. వీడి పుణ్యబలం వాడికి వెళ్ళి అవతల వాడికి మంచి అవుతుంది. అందుకే వీడు జపం చేసుకోవాలి, చేసుకోడు వీడు. అటువంటి బ్రాహ్మణులు కూడా ఎవరు ఉంటే, అటువంటి బ్రాహ్మణులు దానాలు తీసుకున్న బ్రాహ్మణులు ఉంటే ఈ రోజు కనీసం మీరు 10,000 గాయత్రి జపం చేసుకోండి. ఇంతకుముందు తీసుకున్నటువంటి ప్రభావం కూడా తగ్గిపోతుంది, మీకు మంచిగా ఉంటుంది. ఇది ఈ యొక్క విశేషమైనది. వైశాఖ మాసంలో కానీ ఏ మాసంలో కానీ శనివారంతో ఉన్నటువంటి ఈ యొక్క అమావాస్య అనేది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.